హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో అల్ట్రా లగ్జరీస్ ప్రాజెక్ట్స్ కి హాట్ స్పాట్ అయిన నియోపాలిస్ లో ఎక్సలెంట్ ఆల్ అరౌండ్ వ్యూస్ కలిగిన కొత్త లగ్జరీస్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు నియో బై యూలా అండ్ గ్లోబస్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. మన ప్రాజెక్ట్ కి ఒకవైపున గండిపేట లేక్, ఇంకొక వైపున 111 జీవో ల్యాండ్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఈ గండిపేట లేక్ మరియు ఈ 111 జీవో ల్యాండ్స్ దగ్గర నుంచి అప్ టు 80 ఫీట్ దాకా ఎలివేటెడ్ హైట్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రాబోతున్న ల్యాండ్ 111 జీవో ల్యాండ్స్ కి పక్కనే ఉండటం మరియు హై ఎలివేటెడ్ హైట్ లో ఉండటం వల్ల నేచురల్ ఎయిర్, వెంటిలేషన్, లూమినాసిటీ ఇలా అన్ని బాగుంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ స్ట్రాటజిక్ గా ఎక్సలెంట్ లొకేషన్ అవుతుంది. అలానే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ల్యాండ్ పార్సల్ కి 3 సైడ్స్ ఎలాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ లేవు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4.363 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ మొత్తం 2 టవర్స్ రాబోతున్నాయి. ఈ టవర్స్ హైట్ 57 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ రాబోతున్న యూనిట్స్ టైప్స్ 3 and 4 BHK. ఈ యూనిట్స్ సైజెస్ 2300 స్క్వేర్ ఫీట్ నుంచి 4500 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. దీంట్లో ఇది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి. బ్లాక్ ఏ లో ఉండే ఫ్లాట్స్ టైప్స్ 3 and 4 BHK. అలానే ఈ బ్లాక్ ఏ లో ఉన్న ఫ్లాట్స్ సైజెస్ 2300 SFT నుంచి 3460 SFT దాకా ఉన్నాయి. ఇంకా బ్లాక్ బి లో అన్ని 4 BHK ఫ్లాట్స్ విత్ డెడికేటెడ్ లాబీస్ అండ్ మేడ్ రూమ్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సైజెస్ 3430 SFT నుంచి 4565 SFT దాకా ఉన్నాయి. 4000 ప్లస్ SFT ఉన్న ఫ్లాట్స్ కి హోమ్ థియేటర్ ఆప్షన్ కూడా ఉంది. అలానే ఈ లొకేషన్ లో G+6 ఫ్లోర్స్ లో క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే G+6 ఫ్లోర్స్ హైట్ లో నిర్మించబోయే క్లబ్ హౌస్ రెండర్స్. ఈ క్లబ్ హౌస్ లో అల్ట్రా లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ చుట్టూతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వరకు ఓపెన్ ఏరియా ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్ కి ఇక్కడ నుంచి ఎంట్రీ మరియు ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇంకా ఇటువైపు కూడా 12.2 మీటర్స్ వైడ్ యాక్సెస్ డ్రైవ్ వే ఉంది. సో ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ చూస్తే గ్రౌండ్ లెవెల్ లో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అండ్ గ్రీనరీ, ఓపెన్ స్పేసెస్ అండ్ లాన్స్, యాంఫీ థియేటర్, స్కై వాక్, బయోఫిలిక్ స్టిల్స్, స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ స్పేసెస్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా 48 మరియు 49 ఫ్లోర్స్ లో కూడా ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 58 and 59 ఫ్లోర్స్ లో కూడా అంటే టెర్రస్ పైన కూడా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. వీటిలో స్టార్ మ్యాప్ డెక్ అండ్ డిజిటల్ స్కై మ్యాప్, స్కైప్లెక్స్, ఇంటరాక్టివ్ ఫౌంటైన్ కోర్ట్ అండ్ ఓవల్ పెవిలియన్ అండ్ వ్యూయింగ్ డెక్స్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉండటం వల్ల రెసిడెంట్స్ చాయిస్ ని బట్టి చాలా పీస్ఫుల్ గా ఎమ్యూనిటీస్ ని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈ ప్రాజెక్ట్ లో రాబోతున్న క్లబ్ హౌస్ మరియు స్టిల్ట్ ఎమ్యూనిటీస్ ఇంకా రూఫ్ టాప్ ఫెసిలిటీస్ తో కలిపి ఓవరాల్ గా 1.4 lakh స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ ఎలివేషన్. ఈ ప్రాజెక్ట్ లో 11 ఫుట్ సీలింగ్ హైట్స్, ప్రైవేట్ ఎంట్రన్స్ లాబీస్ ఫర్ ఈచ్ ఫ్లాట్, డబుల్ గ్లేజ్డ్ అల్యూమినియం విండోస్, లావిష్ బాల్కనీస్ ఫర్ పెనోరమిక్ వ్యూస్, 8 feet వైడ్ కారిడార్స్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ అవుటర్ ఎలివేషన్ లో సస్టైనబిలిటీ మరియు లో మెయింటెనెన్స్ కోసం కాపర్ ఎలిమెంట్స్ అండ్ ఫెసాడ్ ని యూజ్ చేశారు. ఇంకా ఓవరాల్ గా చూస్తే ఈ ప్రాజెక్ట్ ఉన్న ల్యాండ్ మంచి ఎలివేటెడ్ హైట్ లో ఉండటం వల్ల వ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని యూనిట్స్ కి మంచి వెంటిలేషన్, సన్ రైజ్ మరియు లూమినాసిటీ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లాట్స్ జస్ట్ 2.3 CR నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఈ కింద మీరు చూస్తున్నదే నియోపాలిస్ సర్కిల్. ఆపోజిట్ లో మీరు ఔటర్ రింగ్ రోడ్ ని చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి మళ్ళీ రైట్ టర్న్ అయితే మనం ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది నియోపాలిస్ లో ఉన్న ప్లాట్ నెంబర్ 11. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది గచ్చిబౌలి, ఇది నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్నా కూడా ఇదే. ఇది నార్సింగి, ఇది కోకాపేట్, ఇది నియోపాలిస్. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ISB రోడ్. అలానే ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగి నుంచి గండిపేట మీద గుండా శంకరపల్లి వెళ్లే రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డుకు మధ్యలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ లో ప్లాట్ నెంబర్ 11 లో ఉంది. ఈ నియోపాలిస్ అనేది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ పరంగా సౌత్ ఇండియాలో కల్లా రిచెస్ట్ ఏరియా. HMDA ఆక్షన్ లో పర్ ఏకర్ 100 crores కి సేల్ అయిన ప్లాట్ మన ప్రాజెక్ట్ కి పక్కనే ఉంది. ఇది ప్లాట్ నెంబర్ 10. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది ప్లాట్ నెంబర్ 8. ఇది బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు ఇంటర్నేషనల్ హోటల్స్ రాబోతున్నాయి. ఇంకా
ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది గ్రావా బిజినెస్ పార్క్. ఇది మై హోమ్ గ్రూప్ వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్ట్. ఇది సుమారుగా 46 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది కూడా సౌత్ ఇండియాలో కల్లా లార్జెస్ట్ ఐటీ ఆఫీసెస్ రాబోతున్న లొకేషన్. ఈ విధంగా కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ తో అద్భుతంగా డెవలప్ అవుతున్న నియోపాలిస్ లో యూలా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇవే కాకుండా ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి ఈ లొకేషన్ లో సెపరేట్ గా ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక ఎగ్జిట్ ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఐటీ ఆఫీసెస్ చూస్తే ఆల్రెడీ నియోపాలిస్ లో ఉన్న గ్రావా బిజినెస్ పార్క్ లో నెంబర్ ఆఫ్ ఐటీ ఆఫీసెస్ రాబోతున్నాయి. ఈ నియోపాలిస్ నుంచి ఒక 2 minutes డ్రైవ్ చేస్తే ఈ లొకేషన్ లో గర్ ఇన్ఫోబాన్ అని ఉంటుంది. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా చాలా ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఎగ్జిట్ 1 దగ్గర నుంచి మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఇన్ఫోసిస్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇక్కడ విప్రో, ఇక్కడ అమెజాన్, అలానే ఈ లొకేషన్ లో త్వరలో రాబోతున్న గూగుల్ క్యాంపస్ ఉన్నాయి. ఈ విధంగా హైదరాబాద్ లో ఉన్న బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న ల్యాండ్ మొత్తం వర్సిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఈ ల్యాండ్ లో ఆల్రెడీ 2.5 acres లో శ్రీ చైతన్య కాలేజ్ ని నిర్మించారు. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్స్ ఉన్నాయి. అలానే కోకోపేట్ లో ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా నియోపాలిస్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద ఇటువైపు ఒక 10 minutes డ్రైవ్ చేస్తే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ సమస్త ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ ద గార్డియం స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ IIIT హైదరాబాద్, ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇంకా ఈ నార్సింగి శంకరపల్లి రోడ్ లో ఇక్కడ MGIT, దానికి పక్కనే CBIT ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ అపోలో హాస్పిటల్స్, దానికి పక్కనే స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం గచ్చిబౌలి వైపు వస్తే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, ఇక్కడ కేర్ హాస్పిటల్స్, అలానే ఈ లొకేషన్ లో AIG హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా రిక్రియేషన్, హోటల్స్ అండ్ మాల్స్ పరంగా చూసిన ఈ లొకేషన్ లో గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్, ఇక్కడ ఓషన్ పార్క్, ఇక్కడ ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్, ఇక్కడ హైత్ హైదరాబాద్, ఇక్కడ షెరటాన్ హోటల్, అలానే ఇక్కడ లెమన్ ట్రీ హోటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ PVR ప్రిస్టన్ ప్రైమ్ మాల్, ఇక్కడ ఐనాక్స్ ప్రిజం మాల్, అలానే ఈ లొకేషన్ లో ఐకియా హైదరాబాద్ ఉన్నాయి. ఈ విధంగా బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రిక్రియేషన్, హోటల్స్ అండ్ మాల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.